ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? కోపం గురించి మనం గత 3 రోజులుగా మాట్లాడుతా ఉన్నాం కదండీ! ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 4 వచనంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 21 వచనంలో అపోస్తలుడైన పౌలు రాస్తూ ఏమంటాడంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుడి, మీ పిల్లలకు కోపము తెప్పించకుడి, మీ పిల్లలు కృంగిపోకుండునట్లు కోపము తెప్పించకుడి అని మాట్లాడతాడు. చాలా సార్లు పిల్లలకు తల్లిదండ్రుల ద్వారా కోపమొస్తుంది కదండీ! నిజమే, కొన్ని సందర్భాల్లో పిల్లలు తెలుసో తెలియకో ఏదో తప్పుడు పని చేస్తారు. కానీ వారికి నచ్చచెప్పాల్సిన బాధ్యత, వారికి చెప్పవలసిన బాధ్యత, వారిని సరిచేయవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఎంతో ఉంది కదండీ! అందుకే అంటాడు, కోపపడకుండా దేవుని శిక్షలోను, బోధలోను వారిని పెంచుడి అని అపోస్తలుడైన పౌలు అంటాడు. ప్రభు యొక్క శిక్షలో పెంచాలి, ప్రభు యొక్క బోధలో పెంచాలి. ఎప్పుడైతే పిల్లలను దేవుని వాక్యంలో పెంచుతూ ఉంటారో వారు కొన్నిసార్లు తప్పు చేయకుండా తప్పించుకునే వారిగా ఉంటారు. అదే రీతిగా దేవుని ప్రభు యొక్క శిక్షలో పెంచాలి. మనుషుల శిక్షలో కాదండి, దేవుని యొక్క శిక్షలో పెంచాలి. కొన్నిసార్లు మనుషులు వారిని శిక్షిద్దాము, సరిచేద్దామని వారి ఎమోషన్స్‌ని బేస్ చేసుకొని పిల్లల్ని శిక్షిస్తూ ఉంటారు. కానీ అలా కాదు. దేవుని శిక్షలో ఎప్పుడైతే పెంచుతూ వస్తారో, దేవుని గురించిన వారికి ఎప్పుడైతే తెలుస్తూ వస్తుందో, వారి జీవితంలో సరైన మార్గంలో వారు నడవడానికి దేవుడు కృప చూపిస్తాడు. తద్వారా మీరు పిల్లలకు కోపం తెప్పించే పరిస్థితులు తగ్గుతాయి. కాబట్టి కొన్నిసార్లు కోపపడవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు కోపపడండి. వారి మీద ఒక మాట మాట్లాడండి. అంతేకాని వారికి కోపము రేపకుండా జాగ్రత్త వహించండి. దేవుని రాకడ కొరకై మనందరము కూడా సిద్ధపడుతూ కుటుంబముగా ఆయన రాకడలో ఎత్తబడటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రైజ్ ది లార్డ్.